ఢిల్లీలో జరిగిన పేలుడుకి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిగో ఈ కారు ఆ పేలుడికి కారణమైనటువంటిది. ఇదిగో వీడే ఆ పేలుడుకి ఆత్మాహుతి దాడి చేసుకున్నాడా? లేకపోతే వీడి చేతిలోంచి మిస్ అయిందా అనేది తేలాలి. వాస్తవంగా నిన్న పోలీసులు దేశవ్యాప్తంగా పట్టుకున్నటువంటి చదువుకున్న తీవ్రవాదులు వీళ్ళంతా డాక్టర్ల ముసుగులో ఉన్నటువంటి తీవ్రవాదులు. ఇప్పుడు తాజాగా బయటపడుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే ఢిల్లీ పేలుడుకి సంబంధించి ఆహ్, పేలుడు జరక్కంటే ముందు పేలుడుకు ఉపయోగించిన కారు రెడ్ ఫోర్ట్ పార్కింగ్ ఏరియాలో దాదాపు 3 గంటల పాటు ఉందని తేలింది. లేటెస్ట్‌గా అక్కడ సీసీ ఫుటేజ్‌లు చూస్తే. బ్లాస్ట్ జరిగే కొన్ని క్షణాల ముందు పార్కింగ్ ఏరియా నుండి కారు బయటికి తీస్తున్న సీసీ ఫుటేజ్‌ని పరిశీలించారు భద్రతా సిబ్బంది. ఈ కారు నడుపుకుంటూ వెళ్తున్న వ్యక్తిని డాక్టర్ ఉమర్ మహమ్మద్‌గా, తను జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాడిగా, నిన్న మొన్న అరెస్ట్ జరిగిన డాక్టర్‌తో లింక్ అయ్యి ఉన్న ఫరీదాబాద్ సెల్‌కి సంబంధించిన వాడిగా అనుమానిస్తున్నారు. ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. గత 2, 3 రోజుల నుంచి జరుగుతున్న అరెస్టుల్లో వివిధ ప్రాంతాల నుండి కొంతమంది డాక్టర్లు, స్లీపర్ సెల్ వాళ్ళని, వాళ్ళ దగ్గర వందల కిలోలు లభించిన పేలుడు పదార్థాలు, AK-47లు, పిస్తోళ్లు, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈ పూర్తి లింక్‌ని ఆహ్, పట్టుకుంటున్నటువంటి తేల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో పోలీసు వ్యవస్థ పనిచేయడంతో డాక్టర్ ఉమర్ అహ్మద్ తను దొరికిపోతానన్నటువంటి భయంతో, దొరికిపోయే ముందు విధ్వంసం సృష్టించి చచ్చిపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పేలుడు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అధిక మొత్తంలో ప్రాణ నష్టం జరపాలని సూసైడ్ బాంబర్‌గా మారి ఇప్పుడు మిగతా ఇట్లాంటి పేలుడు పదార్థాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఏం చెయ్యాలో దీని ద్వారా సంకేతం ఇచ్చాడని భావిస్తున్నారు. గత 2, 3 రోజుల నుండి పోలీసులు దేశవ్యాప్తంగా దాడులు జరుపుతున్నటువంటి సందర్భంలో వీళ్ళదంతా ఇక అసలుది ఐడెంటిఫై అయిపోతుందని తెలిసాక మిగతా కొంతమంది దగ్గర ఉండి ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఇట్లా చేయమని చెప్తున్నాడా? లేకపోతే తన దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఈ పని చేశాడా అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సింది. దేశమంతా అలర్ట్‌గా ఉండాల్సిన సందర్భం. ఈ నెట్‌వర్క్‌తో లింకులున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దొరుకుతారు. లేదా వాళ్ళు ఇట్లాంటి విధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. అందుకే హై అలర్ట్ నడుస్తోంది.